మీడియా ఎవరైతే బీజేపీ ఏం చెప్తుందో మీడియా చూపెట్టారు, కాంగ్రెస్ ఏం చెప్తుందో మీడియా చూపెట్టారు. మీరే మీ రివ్యూలలో చెప్పడం జరిగింది బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అనేది బలంగా ప్రజలు చేయడం బలంగా ఓడిపోయారు. సో ఇప్పుడు కూడా అదే అదే చర్చ జరుగుతుంది, అదే ప్రచారం జరుగుతుంది. అవసరమైన రెండోది మీ రివ్యూలలో ఎదుర్కొంటూ వచ్చింది బీజేపీ టీఆర్ఎస్ బయట ఏం జరుగుతుందో అదే మీడియా సమాధానం చెప్తే అది అప్పుడే బాగుంటుంది. సో ఆ రోజు చెప్పినాం మహేష్ అన్న, ఆ రోజు చెప్పినాం ఏపీ వారికి తెలంగాణలో బీజేపీ మొట్టడే మొత్తాన్ని చెప్పినప్పుడు కానీ ఒక పార్లమెంట్ కానీ మాట్లాడేటువంటి మా ఇండియా భారతదేశం అదే రకమైనటువంటి ప్రచారం సమాధానం టీఆర్ఎస్ ఇచ్చేది. సో మీడియా మిత్రులకి మేము వ్యతిరేకం కాదు. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి మీరు ఓడిపోయినారు, ఇట్లాంటివన్నీ కూడా మా రివ్యూ సమావేశాలలో మేము ఎక్కడ రివ్యూ చేసుకోలేదు మహేష్ అన్న. మరి మీకు ఎవరు చెప్పారో కానీ నాకు తెలియదు. సరే ఒక్కటే నిమిషం, నేను అక్కడికే వస్తా ఉన్నా, ఒక నిమిషం అక్కడికే వస్తా ఉన్నా. ఇట్లాంటి తప్పుడు ప్రచారాల విషయాలలో నేను ఒకటే సూటిగా మిమ్మల్ని అడగదలుచుకున్నా. కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ ఓడిపోయిందని మాట్లాడుతున్న మిత్రులారా, సోనియా గాంధీ రాహుల్ గాంధీని కూడా అదే ఈడీ పిలిచింది, రాబర్ట్ వాద్రాని కూడా పిలిచిర్రు, 12 గంటలు 18 గంటలు కూర్చోబెట్టి గ్రిల్ చేసిర్రు. మరి సోనియా గాంధీని కూడా అరెస్ట్ చేయలేదు, రాహుల్ గాంధీని కూడా అరెస్ట్ చేయలేదు, రాబర్ట్ వాద్రాని కూడా అరెస్ట్ చేయలేదు. అంటే బీజేపీ కాంగ్రెస్ ఒకట? The perception that was developed by some of the media friends, not all, was in favor of the Congress. With a malified intention they did it. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ విషయంలో తమకు అనుకూలమైన జడ్జిమెంట్ల మీద ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎట్లయితే మాట్లాడుతున్నాయో అట్లే కొంతమంది మిత్రులు అట్లా మాట్లాడినారని మా మిత్రులు ఎవరైనా లేదా మా పెద్దలు ఎవరైనా అభిప్రాయపడి ఉంటారు తప్ప. నౌ వీఆర్ సిన్సియర్లీ అపీలింగ్ టు ద మీడియా. దయించి బీజేపీ బీఆర్ఎస్ పొత్తుండదు, బంధం ఉండదు, వాళ్ళ ఐడియాలజీ వేరు, మా ఐడియాలజీ వేరు. కాబట్టి దయించి అట్లాంటి ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా ఒంటరిగా 17 స్థానాలకి పోటీ చేస్తుంది. సో అది వారి వ్యక్తిగత అభిప్రాయం తప్ప పార్టీ అభిప్రాయం కాదని నేను అనుకుంటా ఉన్నాను. అట్లాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పెద్దలు బహుశా పార్టీ అభిప్రాయాన్ని కన్సిడరేషన్ చేసుకోలేకుండానే వారి అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేసినారేమో అని నేను అనుకుంటున్నాను. అట్లాంటి పెద్దలు ఎవరైనా ఉంటే మా పార్టీ పెద్దలు పిలిచి తర్వాత మాట్లాడి ఉంటారు అనేదే నా ఉద్దేశం. ఏ జడ్జిమెంట్ శబరిమల? ఆ జడ్జిమెంట్ వచ్చి చాలా రోజులైంది. బట్ యాజ్ యూ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ కాబట్టి మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్ టు ద జ్యుడిషియరీ. మహిళలు ఆకాశంలో సగం, జనాభాలో సగం, చట్టసభలలో సగం ఉండాలి, మహిళల హక్కుల్ని ఎవరు గౌరవించకపోయినా తప్పు, ఇవన్నీ కరెక్టే కదా. సుప్రీంకోర్టులో ఇట్లే బెంచ్ ఉంటుంది, 32 మంది జడ్జిలు ఉంటారు. బోధించే కంటే ముందు ఆచరించాలనే దాన్ని నేను నమ్మిన టీచర్ నుంచి రాజకీయ నాయకునిగా మారిన వ్యక్తిని నేను. 32 మంది జడ్జిలలో 16 మంది జడ్జిల్ని మా మహిళా సోదరి శబరిమలలోకి మహిళలు పోవడం కరెక్ట్ అని ఎవరైనా జడ్జిమెంట్ రాస్తే దాన్ని ప్రజలు స్వాగతిస్తారు. ఎందుకంటే జ్యుడిషియరీలో ఒక నానుడి ఉంటుంది, న్యాయం చేసినట్టు ప్రజలు ఫీల్ కావాలి. రఘునందన్ రావు ఆర్గ్యుమెంట్ 10 నిమిషాలు విని మహేష్ గారు ఆర్గ్యుమెంట్ ఒక రోజంతా విన్నారనుకోండి, జడ్జి గారు అక్కడ నిలబడ్డ కక్షిదారు ఏమనుకుంటాడంటే జడ్జి గారు ప్రిజుడిస్ అయినారు, మహేష్ గారి దిక్కేదో అయిపోయినారని అనుకోవడానికి అవకాశం ఇస్తారు. అట్లా ఇవ్వకుండా న్యాయం జరిగింది అని ప్రజలు విశ్వసించాలి. అంటే చెప్పేటోళ్ళకి ఏముండాలి అంటే ఇక్కడ 32 కుర్చీలు సుప్రీంకోర్టు జడ్జిలై ఉంటే అందులో 16 మంది మహిళల్ని పక్కన కూర్చోబెట్టుకొని ఇక మేము సమాన హక్కులు ఇస్తున్నాం మహిళలకి అని చెప్పి మహిళలకి శబరిమలలోకి తీసుకుపోండి అని చెప్తే ఆ జడ్జిమెంట్కి ఇంకొంచెం శాంక్టిటీ ఉండేది అనేది ఒక వకీల్గా నా అభిప్రాయం. దిస్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ అగెన్స్ట్ ద జడ్జెస్, దిస్ స్టేట్మెంట్ ఈజ్ అగెన్స్ట్ ద ఒపీనియన్ ఆఫ్ ద జడ్జెస్.
చేశారు చాలా కరెక్ట్ అని చాలా చేస్తారు కానీ అన్ని కూడా అక్షరాలు వాళ్ళ తప్పులు కాబట్టి అన్ని కూడా అదే ఏ రోజు కేంద్ర ప్రభుత్వం దానికి పంపించిన వాళ్ళు పంపించిన రికమెండేషన్స్ దానికి పంపడం చాలా రెగ్యులర్గా జరుగుతూ ఉంది. ఏ రోజు కూడా అందులో మహిళల్ని మీరు కన్సిడర్ చేయలేదని రికమెండేషన్ అట్లయితే ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో వచ్చిన మహిళా సోదరి మనందరూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోనే జడ్జిలు అవుతూ వస్తూ ఉన్నారు. మేము అట్లాంటి పార్షాలిటీ అని చూపిస్తలేం. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద కొలీజియం. ఇఫ్ కొలీజియం రికమెండ్స్ నవేడేస్ కొలీజియం రికమెండ్ చేస్తే మేము అందరిని కూడా యాక్సెప్ట్ చేస్తూనే వస్తా ఉన్నాం. ఈ దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉంటుందన్న. ఈచ్ ఇండివిజువల్ హ్యావ్ హిజ్ ఓన్ ఒపీనియన్. దెన్ ద సెడ్ IAS ఆఫీసర్ వై హీ హాజ్ నాట్ రెస్పాండెడ్ వెన్ ద ఇష్యూ వాజ్ రైజ్డ్ ఇన్ గోద్రా కేస్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని స్వాగతిస్తున్నాం. రామ మందిర నిర్మాణం 100% కరెక్ట్. రేపు రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో నేను పాల్గొంటా అని IAS ఆఫీసర్ చెప్తే అప్పుడు ఆయన సెక్యులర్ అవుతాడు. అట్లా చెప్పకపోతే ఆయన ఒక వర్గ ప్రజలకి వకాల్తా పుచ్చుకున్నట్టు అవుతాడు. What is the meaning of secular? He should respect all religions, irrespective of his own religion. See, you don't respect the other religions. You want to protect your own religion. Whether you are IAS or whether you are something, whatever it is. You have to respect all the religions. That is what Dr. B.R. Ambedkar's constitution speaks. Thank you.